నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మనగుడి రెండో విడత ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 25,000కు పైగా దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని ఆలయాలకు ఇప్పటికే పూజా సామాగ్రిని పంపిణీ చేశారు. సనాతన హిందూ ధర్మాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తీతిదే విస్తృత కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ సహకారంతో మనగుడి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తొలి విడతలో 14,000 ఆలయాల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. రెండో విడతగా 25,000 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మానవతా వికాస కేంద్రాలుగా ఆలయాలను తీర్చిదిద్దడం సహా ధార్మిక విలువలు పెంపొందించడమే మనగుడి ముఖ్య ఉద్దేశమని తీతిదే చెబుతోంది. 14,000 దేవాలయాల్లో జరిగినట్టు ఇంకా ఎక్కువ సంఖ్యలో దేవాలయాల్లో జరిపి అందరికీ కూడా దేవాలయాలందు నమ్మకాన్ని పెంపొందిస్తూ దేవాలయాల యొక్క శోభ భక్తుల ద్వారా లభించాలి. ఏ కార్యక్రమాల్ని మనం తయారు చేసుకోబోతున్నామో అవన్నీ మళ్ళా వారికి పంపించడం. ఒకవేళ గత కార్యక్రమంలో మనగుడి కార్యక్రమంలో ఎక్కడైనా దేవాలయాలు అక్కడ ఉన్న స్థానికులు కానీ వారి వేరే కార్యక్రమాల ఒత్తిడి వల్ల పాల్గొనలేకపోయినా కార్తీక పౌర్ణమికి తప్పకుండా వారందరికీ అవకాశం ఇస్తూ ఇలాగే నిర్వహించుకోబోతున్నాం. గోవిందనామ సంకీర్తనతో మనగుడి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆలయ సంప్రదాయ రీతిలో అభిషేకాలు, అర్చన, సామూహిక పారాయణాలు, శోభాయాత్రలు నిర్వహిస్తారు. రావి, జువ్వి, తులసి, వేప, తెల్లజిల్లేడు వృక్షాలను ఆలయ పరిసరాల్లో నాటుతారు. తిరుమల నుంచి వచ్చిన పసుపు, కుంకుమలతో పాటు కంకణాలను, అక్షింతలు, ప్రసాదాలను ఆలయాల్లో ఉంచి పూజలు చేస్తారు. తర్వాత శ్రీవారి రక్షా కంకణాల్ని భక్తులకు అందజేయనున్నారు. సాయంత్రం గ్రామాల్లో భజనలు, కోలాటాలు, భక్తి గీతాల ఆలాపన, పురాణ ప్రవచనాలు వంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.